ఒక అమ్మాయి నన్ను రేప్ చేశారు, నన్ను కాపాడండి, నాకు న్యాయం చేయండి అని సీఎం ఇంటి ముందు వెళ్లి పెట్రోల్ పోసుకొని చనిపోతా అని వాపోతే తప్ప ఆ అమ్మాయి గొంతు ఎవ్వరూ వినలేదు. 2017 లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ జిల్లాల్లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ కెళ్లి కంప్లైంట్ చేసినా ఎవ్వరు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు. 2018 లో ఆ అమ్మాయి వాళ్ళ డాడీని అరెస్ట్ చేయించి కస్టడీలోనే చంపించేలా చేశాడు ఈ కుల్దీప్ సింగ్ సెంగర్. ఆ తర్వాత 2019 లో ఆ అమ్మాయి కారులో తన ఇద్దరు మేనత్తలు లాయర్ తో కలిసి వస్తుంటే ట్రక్ తో గుద్దించి చంపించేద్దామని చూశాడు. ఇద్దరు మేనత్తలు అక్కడికక్కడే చనిపోయారు, లాయరు ఆ అమ్మాయి మాత్రమే మిగిలిపోయారు. అయినా సరే ఆ అమ్మాయి న్యాయ పోరాటం ఎక్కడా ఆగలేదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ హైకోర్టుకి ఆమె కేసుని షిఫ్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ ఫెలోని పోక్సో యాక్ట్ కింద నమోదు చేసి జైలు శిక్ష వేసింది. ఇక్కడితో న్యాయం జరిగిందా అంటే లేదు. ఢిల్లీ హైకోర్టు ఇతనికి బెయిల్ మంజూరు చేసింది. దేని బేసిస్ మీద అంటే పబ్లిక్ అఫీషియల్ కాదు ఇతనికి బెయిల్ మంజూరు చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇతనికి 7 years బేసిక్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే జైలు శిక్ష ఉంటుందో అది కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు అన్న ఇది మీద బెయిల్ మంజూరు చేసింది. సరేలే అని చెప్పి ఇతను బయట తిరిగితే ఆ అమ్మాయి సేఫ్ గా ఉండగలదా? తన ఇద్దరు అత్తలు చనిపోయారు, వాళ్ళ నాన్న చనిపోయాడు, తన తల్లితో మాత్రమే అమ్మాయి ఈ రోజు దాకా పోరాటం చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ అమ్మాయికి ఇంకా న్యాయం జరుగుతుందా? జరిగిద్దా అసలు? ఇలా పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ సపోర్ట్ తో ఇంత చెలరేగిపోతూ ఉంటే ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఎందుకు వీళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది? అంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే బీజేపీకి స్ట్రెంగ్త్ ఉండదా? ఈ ఉన్నావ్ జిల్లా ఒక్క కేసే కాదు, ఎన్నో కేసెస్ కూడా బీజేపీ సపోర్ట్ ఉందని నేషనల్ మీడియా కూడా ఎక్కువస్తుంది. ఇలాంటి గుండాల కోసమా మనం బేటీ బచావో బేటీ పడావో అంటామో? బేటీ బచావో అంటే అర్థం ఇదేనా? బీజేపీ ఎందుకు ఇంకా ఇలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది అని చెప్పి చాలా వర్గాలు అంటున్నాయి.